హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మేము చేపల మార్కెట్కి అయితే వెళ్ళినాము. కువైట్లో చేపల మార్కెట్ ఇంతకుముందు నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా కూడా. ఈరోజైతే మీకోసం వీడియో తీద్దామనేసి వెళ్ళాను, చూపిద్దాం మీరు కూడా చూస్తారనేసి. ఇదైతే చేపల మార్కెట్. మేమైతే కొన్ని చేపలు, రొయ్యలు అవి తీసుకుందామనేసి ఇంకా పోయినాము. ఇక్కడ ఐస్లో అంతా మొత్తం ఐస్ వేసేసి ఐస్లో పెట్టేసి ఉంటారు. ఈ చేపలు రకరకాల చేపలు ఉంటాయి. ఇంకా రొయ్యలు, చేపలు, పీతలు, ఇంకా చిన్న చిన్న చేపలు, ఇంకా ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఏంటేంటి ఉన్నాయి, వాటి పేర్లు కూడా నాకు తెలీదు. ఈ రొయ్యలు అయితే మేము 2 కిలోలు తీసుకున్నాం. రొయ్యల్లో కూడా చిన్న రొయ్యలు అయితే డబ్బులు తక్కువ, కానీ కొంచెం పెద్ద రొయ్యలు అయితే డబ్బులు ఎక్కువ. ఇదైతే మేము 2 కిలోలు తీసుకున్నాము. ఇవి కిలో వచ్చేసి 2.5 దినార్ పడింది. 2 కిలోలు 5 దినార్లు తీసుకున్నారు. మేమైతే ఇవి తీసుకున్నాము. ఇవి తీసుకున్న తర్వాత మనం క్లీన్ చేయాలంటే ఇంటికి తీసుకెళ్ళామంటే ఇవి క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంక సరేలేని మేము అక్కడే క్లీన్ చేయించుకున్నాము. ఇవి క్లీన్ చేసేదానికి వచ్చేసి దానికి సపరేట్గా డబ్బులు తీసుకుంటారు. సబామియా కంసిన్ తీసుకున్నారు ఇది క్లీన్ చేయడానికి. ఇంకా అక్కడే క్లీన్ చేయించుకున్నాము. ఇంకా చేపలు అయితే తీసుకున్నాము. ఈ చేపలు తీసుకున్నాక ఈ చేపలు అయితే వాళ్ళ దగ్గర తీసుకున్నామంటే వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. క్లీన్ చేసిన దానికైతే సపరేట్ డబ్బులు అయితే ఏం తీసుకోరు. ఇంకా ఇక్కడ తీసుకొని ఇంకా వాళ్ళ దగ్గరే ఇచ్చేసినాం అనమాట. ఇంకా వాళ్ళు క్లీన్ చేసి ఇంకా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసి కవర్లో పెట్టి ఇచ్చేసినారు. ఇంకా ఇంతకుముందు వీడియోలో మా ఫ్రెండ్స్ తిన్నారు కదా పీతలు అని చెప్పినాను కదా, ఆ పీతలు అయితే చాలా రకాలు ఉన్నాయి అక్కడ. నేనైతే ఫస్ట్ టైం చూడడము. బ్లూ కలరు, రెడ్ కలరు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. చూసేదానికి అయితే చాలా బాగుంటాయి. ఇవైతే తినేవాళ్ళు చాలా మంది బాగా తీసుకెళ్తున్నారు. వైటి వాళ్ళైతే సన్న రొయ్యలు తీసుకొని వీళ్ళ దగ్గర ఇచ్చినారు. ఇంకా వీళ్ళంతా క్లీన్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా రొయ్యలు ఒక కవర్ నిండా తీసుకున్నారు. ఆ సన్న రొయ్యలు క్లీన్ చేయాలంటే ఇంకా పని మామూలుగా ఉండదు. పాపం వీళ్ళైతే ఇంకా దానిలో సన్న దారం తీయాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇంకా అయితే వీళ్ళైతే ఇంకా కంటిన్యూ చేసినారు ఇంకా క్లీన్ చేయడము. ఇప్పుడు నేను చూపించే చేపలు వచ్చేసి ఇవి కువైట్ వాళ్ళు ఎక్కువ ఇలాంటి చేపలే కొంటా ఉంటారు. ఇవైతే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం మేము అడిగినాము కిలో ఎంత అనేసి. 6 దినార్లు 7 దినార్లు అట్లా చెప్తున్నారు. మన ఇండియా డబ్బులు 1500 అట్లా ఉంటుంది కిలో. ఆ 1500కి ఇంకా చాలా బోలెడు చేపలు తీసుకోవచ్చులే అని మేమైతే తీసుకోలేదు అవి. ఇంకా వీళ్ళందరూ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ వీసాలు ఇచ్చి వాళ్ళే పిలిపిస్తారంట. ఇంకా వాళ్ళైతే ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంకా ఈ చేపల మార్కెట్లోనే ఇంకా పని చేస్తూ ఉంటారు. వీళ్ళు మేము ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అక్కడ చేపల మార్కెట్లో ఉంటేనే భయంకరంగా స్మెల్ వస్తుంది. ఇంకా అవంతా ఇంకా క్లీన్ చేయడము, ఇంకా అన్నీ చేపలే కాబట్టి ఇంకా నీళ్ళు అయిపోస్తూ ఉంటారు కదా. అది ఇంకా ఆ స్మెల్ అంతా అక్కడే ఉంటుంది కదా, మనము తింటాము అనకూడదు. కానీ వీళ్ళైతే కంటిన్యూగా ఇంకా అక్కడే ఉంటారు కాబట్టి ఆ స్మెల్కి అలవాటు పడిపోయింటారు వాళ్ళు. మేమైతే ఇంకా క్లీన్ చేయించుకొని ఇంకా తీసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసినాము. ఇతనైతే చేపలు క్లీన్ చేస్తున్నాడు. ఎంత ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నాడంటే ఒక 5 నిమిషాలు క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టేసినాడు. నా వీడియో ముందుగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నిన్న లైవ్ పెడితే చాలామంది మంచిగా సపోర్ట్ చేసినారు. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఒక వీడియో తీయాలని దాన్ని ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, దాన్ని వెనక ఎంత కష్టం ఉంటుందో తీసేవాళ్ళకి తెలుసు. తప్పుగా అయితే